హరే ఓం ప్రతి సంవత్సరం లాగా ఈ ఏడాది కూడాను క్రోధినామ సంవత్సర కార్తీక మాస చివరి సోమవారం దశమి ఏకాదశి మిగతాలు అందరి సర్వే జన సుఖినో భవంతో పరిపూర్ణంగా అందరూ కూడా వర్ణ విభేద ఏ వ్యవస్థ విభేదములు లేకుండా ఆయురారోగ్యాలతోటి దినదిన ప్రవర్ధమాన ధర్మ కార్యక్రమాలు జరుపుకుంటూ 10 మందికి ఉపయోగపడేటువంటి ఉన్నతమైన స్థాయిలో అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏఆర్కేలో నిర్వర్తిస్తున్నటువంటి శ్రీ మహాలింగార్చన కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాము. ఈ లింగార్చన కార్యక్రమం అనేటువంటి 365 రోజులు అంటే నిత్యము కూడా ఈశ్వరుడి మీద చెంబుడు నీళ్లు పోసుకుంటే కనుక సకల ఐశ్వర్యములు కలగజేస్తాడు భోళాశంకరుడు అని ప్రతీక. ఆ విధంగా అయ్యా కాలక్రమేణా వృత్తిరీత్యా వ్యవహారిక రీత్యా అభిషేకం చేసుకునేటువంటి అవకాశం కుదరడం లేదయ్యా. కావున ఈ కార్తీక మాస సోమవారం దశమి తిథి నందు మనస్ఫూర్తిగా పార్వతీ పరమేశ్వర ఆజ్ఞ ప్రకారంగా, అంటే మన ఇష్టమే లేదండి, వాళ్ళు ఆజ్ఞాపించారు రే మీరు ఈ కార్యక్రమం చేసుకోండి అని, వారి అనుగ్రహం కొరకు వారి ఆజ్ఞ ప్రకారంగానే శ్రీ విజయ గణపతి దేవాలయంలో మహాలింగార్చన కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాము. ఈ లింగార్చన కార్యక్రమాన్ని చూచిన, ఆ యొక్క రుద్రాన్ని పఠించిన, విన్న అత్యంతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. భగవంతుని మనం కోరుకునేది మొట్టమొదటిగా ఆరోగ్యం ప్రసాదించవయ్యాని, రెండవది మనసు ప్రశాంతంగా ఆలోచించేటువంటి అవకాశాన్ని కలగజేయాలి. తదునంతరము పార్వతీదేవి పాదాల దగ్గర రాక్షసుడు కూర్చున్నట్టుగా నాలో కామ క్రోధ మద మాత్సల్యము అనేటువంటివి ఎక్కువ అవుతున్నాయా, వాటిని అడగదొక్కు అని చెప్పి అమ్మవారి పాదాలు పట్టుకోవడం. అదేవిధంగా ఏ దేవతామూర్తి దగ్గర కూడా ఎడమ చేతిలో జింకను పట్టుకోరండి, కానీ పరమశివుడు ఉత్సవమూర్తిని చూస్తే జింకను పట్టుకుని ఉంటాడు. అంటే నా మనసు లేడీలాగా అటు ఇటు గెంతుతోంది, పరమశివ నీ పాదాలు పట్టుకుని మరో జన్మ లేకుండా ఈ జన్మకి చేస్తున్నటువంటి క్రతువులన్నీ సరిపోతాయ్యా, అసత్య అకృత్య అదృశ్యాలన్నీ కూడా చూస్తున్నాను, జుత్సాగరంగా ఉంది పరమేశ్వర, నన్ను నా కుటుంబాన్ని సవ్యమైన మార్గంలో నడిపించవయ్యా, నా మనసు కూడా లేడీలాగా అటు ఇటు గెంతుతోంది, ఎంతకన్నా పట్టుకో పశుపతినాథ అని చెప్పి పరమశివుడికి అభిషేకం గావించడం నిర్ణయించుకుంటున్నాం. కావున మనస్ఫూర్తిగా చక్కగా మొట్టమొదటిగా గణపతి పూజ ప్రారంభం చేస్తూ ఉంటాము. అందరూ కూడా గం గణేశాయ నమః అనుకుంటూ ఈ యొక్క క్రతువుని ప్రారంభం చేద్దాం. ప్రప్రథమంగా ఏ కార్యక్రమం ప్రారంభం చేయాలన్నా గుర్తుపెట్టుకోండి, ముందుగా తల్లిదండ్రులకి ప్రథమ నమస్కారం, తదునంతరము మీ భర్తకి, తదునంతరము మీకు విద్య నేర్పినటువంటి మీ గురువుకి, వీరు ముగ్గురికి నమస్కారం గావించి అప్పుడు మనం ప్రారంభం చేస్తూ ఉంటాం.